యూట్యూబర్ అన్వేష్ పై పంజాగుట్ట పిఎస్ లో కేసు నమోదైంది. దేవీ దేవతలను దూషించారు అంటూ కరాటే కళ్యాణి ఫిర్యాదు చేశారు. దీంతో బిఎన్ఎస్ సెక్షన్ 352, 79, 299, ఐటీ చట్టంలోని 67 సెక్షన్ కింద పోలీసులు కేసు నమోదు చేశారు. త్వరలో అన్వేష్ కి పంజాగుట్ట పోలీసులు నోటీసులు ఇవ్వనున్నారు. అన్వేష్ వివాదాస్పద కామెంట్స్ పై తెలంగాణలో వరుస ఫిర్యాదులు చేస్తున్నారు. ఇక అన్వేష్ ను దేశద్రోహిగా ప్రకటించి భారత్ కు రప్పించాలని హిందూ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా క్రైమ్ కరెస్పాండెంట్ శశిని అడిగి తెలుసుకుందాం. శశి, యూట్యూబర్ అన్వేష్ పైన పలు సెక్షన్ల కింద కేసు అయితే నమోదైంది. ఓవరాల్ గా అప్డేట్స్ ఏంటి? ఇటీవల కాలంలో యూట్యూబర్ అన్వేష్ వివాదాల్లో ఎక్కువగా ఉంటూ ఉన్నాడు. ఇదే నేపథ్యంలో యూట్యూబర్ అన్వేష్ కూడా పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో కరాటే కళ్యాణి ఫిర్యాదు చేశారు. దేవీ దేవతలను దూషిస్తున్నందుకు ఆయనపై చర్యలు తీసుకోవాలంటూ కూడా పంజాగుట్ట పోలీస్ స్టేషన్ లో కరాటే కళ్యాణి ఫిర్యాదు చేశారు. కరాటే కళ్యాణి ఇస్తున్న ఫిర్యాదు ఆధారంగా యూట్యూబర్ అన్వేష్ మీద పలు సెక్షన్ల కింద పంజాగుట్ట పోలీసులు ఇప్పటికే కేసు నమోదు చేశారు. ప్రధానంగా 362, అలాగే 79, 299 బిఎన్ఎస్ తో పాటు ఐటీ యాక్టివిటీల కూడా ప్రజెంట్ కేసులు నమోదు చేసినట్టుగా కూడా తెలుస్తుంది. ఇంకా చాలా చోట్ల కూడా కేవలం పంజాగుట్ట పోలీస్ స్టేషన్ మాత్రమే కాకుండా చాలా ప్రాంతాల్లో కూడా చాలా పోలీస్ స్టేషన్లు ఫిర్యాదులు ఆయన మీద వెల్లువెత్తుతున్నటువంటి సందర్భం అయితే కనిపిస్తుంది. ప్రధానంగా త్వరలోనే అన్వేషిస్తూ పంజాగుట్ట పోలీసులు నోటీసులు జారీ చేసినటువంటి అవకాశం అయితే కనిపిస్తోంది. ఇంకా ప్రధానంగా అన్వేషణ సంబంధించినటువంటి వివాదాస్పద కామెంట్స్ ఏవైతే ఉన్నాయో ఈ వివాదాస్పద కామెంట్స్ మీద తెలంగాణలోని చాలా పోలీస్ స్టేషన్ లో వరుసగా కంప్లైంట్లు ఇప్పటికే వస్తూ ఉన్నాయి. కొన్ని పోలీస్ స్టేషన్లలో కేసులు కూడా నమోదవుతున్నటువంటి సందర్భం. మరోవైపు హిందువులపై అత్యంత వివాదాస్పద వ్యాఖ్యలు చేయడంతో పాటు దేవీ దేవతలను కూడా తీసుకున్నటువంటి సందర్భం ఉంది. కాబట్టి ఇదే నేపథ్యంలో అన్వేష్ ను భారతదేశానికి రప్పించి అతని మీద తీవ్రమైన చర్యలు తీసుకోవాలంటూ కూడా హిందూ సంఘాలు ప్రజెంట్ డిమాండ్ వ్యక్తం చేస్తూ ఉన్నాయి. అలాగే పోలీసులు విజ్ఞప్తి చేస్తున్నాయి కూడా. అలాగే అన్వేష్ దేశద్రోహిగా ప్రకటించాలంటూ హిందూ సంఘాలు డిమాండ్ చేస్తున్నటువంటి సందర్భం. కరాటే కళ్యాణించినటువంటి ఫిర్యాదుదారు అయితే పంజాగుట్ట పోలీస్ స్టేషన్ త్వరలో ఆయనకు నోటీస్ ఇచ్చేటటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. సో తదుపరి దర్యాప్తు పంజాగుట్ట పోలీసులు ప్రారంభించాలని చెప్తుంది. అండ్ శశి, ఇది ఒక్క విషయమేనే కాదు, చాలా ఆరోపణలు ఎదుర్కొంటూనే ఉంటారు. ఎప్పుడు ఏదో ఒకటి దూషణలు చేస్తూనే ఉంటారు. దీనికి సంబంధించి ఆయన పైన సెక్షన్ల కింద పలు కేసులు కూడా నమోదవుతూ ఉంటాయి. ఈ నేపథ్యంలో అతన్ని భారత్కి రప్పించాలి అని చెప్పేసి పలు హిందూ సంఘాలు కూడా డిమాండ్ చేస్తున్న నేపథ్యంలో సో ఈ విధంగా ఏమైనా కోవలో పోలీసులు ప్రయత్నాలు ఏమైనా జరుగుతున్నాయా? ప్రస్తుతం అన్వేష్ విదేశాల్లో ఉన్నాడు. ఆయన విదేశాల్లో తిరుగుతూ ఆ విదేశాలకు సంబంధించినటువంటి అంశాలను ఎప్పటికప్పుడు కూడా తన యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేస్తూ చాలా మందిని కూడా ఆయన అభిమానులు సంపాదిస్తున్నారు. అయితే చాలా మందికి అభిమానులు సంపాదించినప్పుడు ఇటీవల కాలంలో ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో తీవ్రమైనటువంటి వ్యవహారాన్ని రేపుతూ ఉన్నాయి. అయితే ఈ మధ్య కాలంలో ఇప్పుడు భారతదేశంలో రేపుల సంఖ్య అధికమవుతుంది. ఈ రేపు చేసిన వారిలో ఎక్కువ మంది హిందువులే ఉంటున్నారంటూ కూడా ఒక వివాదాస్పద కామెంట్ తో పాటు తర్వాత దేవీ దేవతలను చూసేటువంటి రెండు కామెంట్లు అతను ఇక్కడలో పెట్టేట్టు కూడా చెప్పుకోవచ్చు. ప్రధానంగా ఈ రెండు కామెంట్ల మీదనే ఆగ్రహావేశం వ్యక్తమవుతూ ఉన్నాయి. సో ఇదే నేపథ్యంలో చాలా చోట్ల కూడా ఫిర్యాదులు అవుతున్నాయి. కాబట్టి సో తదుపరి అతన్ని దేశానికి రక్షించాలంటూ కూడా ఇప్పటికీ హిందూ సంఘాలు డిమాండ్ చేస్తూ ఉన్నాయి. మనకు అనుగుణంగానే పోలీసులు దర్యాప్తు వస్తాయి. రైట్, థ్యాంక్ యూ శశి.